మొదలు పెట్టండి. జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేము జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం. వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళం. వాళ్ళని కన్నెత్తి కూడా చూడని కులంలో పుట్టినోళ్ళం. అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారి అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేశాడు. ధర్మప్రభులు దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా. నువ్వు ఆ పిల్లకి తండ్రివి. నీ మాటలు ఎలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబయ్య. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమావునండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూసానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు చుట్టరికం, పిన్ని వరుస. దూరమైన దగ్గరైన బంధుత్వం బంధుత్వమే. నీ సాక్ష్యం కూడా చెల్లదు. నువ్వెవరు? మామయ్యని. బయటికెళ్ళు. నువ్వెవరు? బావని. నువ్వు బయటికెళ్ళు. నువ్వు చుట్టాన్ని. బయటికెళ్ళే. నువ్వెవరు? స్నేహితుడిని. నువ్వు ఉండొచ్చు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. బాబు లేవు. ఏం చూసావు నాన్న? ఈ అప్పని భుజపైన వేసుకొని తీసుకెళ్ళాడు. అప్పేమో నన్ను కాపాడండి కాపాడండి అని అరిచింది. నేను వాళ్ళ వెనుకాల పరిగెత్తాను. గార్డెన్ గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్కని తీసుకెళ్లి తలిపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే దాది అని నేను చూసింది. అంటే ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పైలు చేస్తారు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏరా నీతి లేని కుక్క. చూసాడుగా. ఏంటి బాబన్నా? ఇంకోసారి. ఏరా నీతి లేని కుక్క. మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. అయ్యా, ఊళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్ల. అట్టగలయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని. వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా 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 ఆపరా. కేటు, మహాభారతంలో శిశుపాలుల్లా 100 తప్పులు చేసేంత వరకు సహించుకోవడానికి నేనే శ్రీకృష్ణుని కాన్రా. అగ్ని అగ్ని అగ్ని. మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేను నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలకు ఇస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావాల్సింది. నాకు కావాల్సింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కథ వెళ్ళి అబ్బాయిడు. ఊరికి మంచి చేస్తే తల ఉంచుతా, చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా, ముక్కలు మూట కట్టి తుంగభద్రలో తొక్కుతా.
నాటకం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళలో కూడా తెలియదు నా కొడకల్లారా. ఆ ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి, 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 పాపారాయుడు గారికి. నీళ్ళమ్మా, అమ్మా టెన్షన్ అమ్మా, నీళ్ళు. వద్దు, నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు. ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరి నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెట్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. ఏంటి మమ్మీ ఎవడీడు?